గాయస్ చూసారు కదా. సో ఈ విధంగా అయితే మనం ఓన్లీ విఎన్ యాప్లో సింపుల్గా రిటర్న్ చేసుకోవచ్చు మన మొబైల్లోనే. మీరు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తే మీకు వీడియో అయితే అర్థం కాదు గాయస్. నేను ఓన్లీ ఒక 6-7 మినిట్స్లో అయితే మీకు వీడియో అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఎలా ఎడిటింగ్ చేయాలో. ఇంకొకటి ఏంటంటే గాయస్, మీకు సింపుల్గా అర్థం అవడానికి నేను మీకు ఈ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. స్క్రీన్ మీద ఒకసారి చూడండి. సో ఎలాగంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే యాప్లో వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక పిక్ తీసుకున్నాను అనమాట. సో నేను ఏ పిక్ అయితే తీసుకున్నానో అదే పిక్ తీసుకోవాలని లేదు, మీకు ఇష్టం వచ్చిన పిక్ మీరు తీసుకోవచ్చు ఎడిటింగ్ చేయాలనుకున్న పిక్, ఓకేనా. సో ఈ విధంగా అయితే నేను ఒక పిక్ తీసుకున్నాను. పిక్ తీసుకోండి. ఇంకా మీరు గమనించినట్లయితే ఇక్కడ బ్లర్ కూడా కనిపిస్తుంది అనమాట పిక్లో. సో బ్లర్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది, ఆ వీడియో పైన ఎఫెక్ట్ ఉంది కదా, బ్లూ అండ్ గ్రీన్. సో ఈ ఎఫెక్ట్ వీడియోని అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే నేను ఆ లిరిక్స్ ఉంటాయి కదా, సాంగ్ లిరిక్స్, ఆ సాంగ్ లిరిక్స్ యాడ్ చేశాను. ఇంకొకటి సాంగ్ బీట్స్ ఉన్నాయి కదా, బ్లాక్ స్క్రీన్. సో ఇది యాడ్ చేశాను. మీకు అర్థమైంది కదా. సో మీకు అర్థం కాకపోతే కొంచెం ఒక 10 సెకండ్స్ బ్యాక్ స్కిప్ చేసి మళ్ళీ చూడండి, ఓకేనా గైస్. మీకు అర్థమైంది కదా. సో ఈ విధంగా అయితే నేను మొత్తం యాడ్ చేశాను అనమాట. సో ఆ యాడ్ చేసినవి ఇప్పుడు మనం విఎన్ యాప్లో ఎలా యాడ్ చేయాలో చూద్దాం, ఓకేనా. సో మీకు అర్థమైంది కదా గైస్. సో ఇప్పుడు ఎలా యాడ్ చేయాలో చూద్దాం అవన్నీ. సో అలా యాడ్ చేస్తే వీడియో ఎడిటింగ్ మొత్తం అయిపోయినట్టే. సో చూడండి, ఇక్కడ మనం విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి స్టార్టింగ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది కదా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి న్యూ ప్రాజెక్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది కదా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇక్కడ పిక్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ పిక్ అయితే నేను బ్యాక్గ్రౌండ్లో ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఈ పిక్ని అయితే క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది కదా. సో మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే నేను మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఈ ఇమేజ్ ఈ విధంగా మీరు క్లిక్ చేసుకొని సైడ్కి ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. సో ఎందుకు డ్రాగ్ చేయమని చెప్తున్నానంటే అది మీ ఇష్టం గైస్. సో ఎందుకంటే మనకి వీడియో ఎంతవరకు అయితే లెంత్ కావాలో అంతవరకు డ్రాగ్ చేసుకోవాలి. ఒక 50 సెకండ్స్ కావాలంటే 15 సెకండ్స్ కావాలంటే 15 సెకండ్స్ వరకు ఉంచుకొని కట్ చేసుకోవచ్చు. సో నాకు కొంచెం లెంత్ కావాలి కాబట్టి నేను కొంచెం విధంగా డ్రాగ్ చేసుకుంటున్నాను. అది మీ ఇష్టం గైస్, ఓకేనా. సో మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు పెట్టుకోండి, ఓకేనా. ఓకే గైస్, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇంకొకటి మీకు ఏం చెప్పాను ఇందాక వీడియోలో, ఈ ఫోటో మీద బ్లర్ అనేది యాడ్ చేయాలి. సో ఈ విధంగా మనకి కింద ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో దీన్ని ఈ విధంగా స్లైడ్ చేస్తే సైడ్కి ఇక్కడ బ్లర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని బేసిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇంటూ మార్క్ ఇచ్చేయండి గైస్. సో మనకి ఈ ఫోటో మొత్తం బ్లర్ అయిపోతుంది. సో చూడండి, ఫోటో అంతా బ్లర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందాక చెప్పిన విధంగా ఈ బ్లర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ పిక్ అది మనం యాడ్ చేసాం కదా ఎఫెక్ట్ డౌన్లోడ్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్ అండ్ బ్లూ స్క్రీన్ అనేది. సో దాన్ని యాడ్ చేసుకోవాలి. సో నేను దాన్ని యాడ్ చేస్తున్నాను. ఎలా యాడ్ చేయాలంటే ట్యాప్ టు యాడ్ స్టిక్కర్ ఉంది కదా ఫోటో పైన. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత ఫోటోస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీంట్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఏంటి సో ఎఫెక్ట్ని అయితే మీరు ఇక్కడ యాడ్ చేయండి కదా. సో మీకు అర్థమవుతుంది కదా. ఓకే గైస్, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఈ విధంగా జూమ్ చేస్తాను అనమాట దీన్ని, చూడండి. సో నేను ఈ విధంగా దీన్ని అయితే కొంచెం జూమ్ చేస్తాను. ఓకే గైస్. సో ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత ఒకసారి వీడియోని అయితే ప్లే చేసి అయితే చూపిస్తా చూడండి గైస్. చూసారు కదా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా. సో గ్రీన్ కలర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. సో వీడియో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు సైడ్కి వచ్చేసి ఈ విధంగా క్రోమా అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. క్రోమా మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. నేను ఇక్కడ బ్లూ మీద పెడితే బ్లూ అంతా రిమూవ్ అయిపోతుంది, గ్రీన్ పెడితే గ్రీన్ రిమూవ్ అవుతుంది. సో నాకు గ్రీన్ రిమూవ్ అవ్వాలి కాబట్టి గ్రీన్ మీద క్లిక్ చేశాను. ఓకే గైస్, టిక్ మార్క్ ఇచ్చేయండి. సో మీరు ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు దీన్ని, చూడండి. ఓకే గైస్, టిక్ మార్క్ ఇచ్చేద్దాం. అండ్ టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అనమాట. సో దీంట్లో మీరు దీన్ని ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి, ఓకేనా. పైన మీకు యారో మార్క్ కనిపిస్తుంది. సో యారో మార్క్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కావాలంటే రెజల్యూషన్ కూడా పెంచుకోవచ్చు, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ 15 పెట్టుకోవచ్చు, 16 FPS కూడా పెట్టచ్చు. సో పెట్టేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తాను గైస్. ఇప్పుడు మీకు ఎక్స్పోర్ట్ అవుతుంది కదా. సో కొంత టైం పడుతుంది. సో నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఉంది కదా. సో ఆ ఇమేజ్ని అయితే ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ అవుతుంది కదా ఈ వీడియో. సో ఆ ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని అయితే యాడ్ చేయాలి మనం. యాడ్ చేసిన తర్వాత అక్కడ బ్లూ కనిపిస్తుంది కదా కలరు. సో ఆ బ్లూని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ మొత్తం ఏంటంటే ఆ బీట్స్ ఉన్నాయి కదా సాంగ్ లిరిక్స్. సో అదొకటి, ఇంకా బ్లాక్ స్క్రీన్ వీడియో ఉంది కదా లిరిక్స్ సాంగ్ది. సో అవి యాడ్ చేస్తే మనకు వీడియో అంతా అయిపోయినట్టు. సో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో దాని మీద క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి కదా. సో మనకి ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు మళ్ళీ ఏం చేస్తారంటే పిక్ ఉంది కదా. సో ఆ పిక్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను కదా. సో చూడండి, పిక్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసాం కదా. సో ఆ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ట్యాప్ టు యాడ్ స్టిక్కర్ ఉంది కదా. సో సైడ్ మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఫోటోస్లోకి వెళ్ళిపోయి సో ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని అయితే క్లిక్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేయండి. సో నేను కొంచెం జూమ్ చేస్తాను దీన్ని.
గాయస్ ఈ విధంగా మనం యాడ్ చేసిన తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనము నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఇక్కడ మనకి బ్లూ కనిపిస్తుంది కదా, సో ఆ బ్లూ అనేది రిమూవ్ చేయాలి. సో వీడియో మీద క్లిక్ చేసుకొని మీరు ఈ విధంగా సైడ్కి ఈ విధంగా స్లైడ్ చేసేయండి. స్లైడ్ చేసి మీకు ఇక్కడ క్రోమా ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని బ్లూ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో బ్లూ ఆప్షన్ మీద ఈ విధంగా సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టండి గాయస్. సో ఈ విధంగా చేసిన తర్వాత టిక్ మార్క్ మీద ఇచ్చేయండి. సో మీకు ఇక్కడ కావాలంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి వీడియో అయితే అయిపోయింది, బట్ ఏంటంటే ఇక్కడ దీన్ని కొంచెం జూమ్ చేసుకుందాం ఓకేనా. సో మనకేంటంటే అది కనిపించట్లేదు అనమాట వాళ్ళ పిక్ బ్యాక్గ్రౌండ్లో ఓకేనా గైస్. సో ఈ విధంగా చేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి మనం లిరిక్స్ అనేది యాడ్ చేయాలి. సో ఆ లిరిక్స్ కూడా మీరు ఈ విధంగానే యాడ్ చేసుకోవాలి. సో దీని మీద మనకి ట్యాప్ టు యాడ్ ఉంది కదా, సో ట్యాప్ టు యాడ్ మీద క్లిక్ చేసుకొని ఫొటోస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి లిరిక్స్ ఉంటుంది. సో ఆ లిరిక్స్ని అయితే మనం యాడ్ చేయాలి. సో నేనైతే లిరిక్స్ని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. సో గైస్ చూడండి, సో నేను ఇప్పుడు లిరిక్స్ని అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో నేను యూట్యూబ్లో డౌన్లోడ్ చేశాను కాబట్టి సో నేను ఈ లిరిక్స్ని అయితే ఈ విధంగా యాడ్ చేస్తాను గైస్. సో ఇవన్నమాట లిరిక్స్. సారీ గైస్ వేరే వీడియో వచ్చేసింది. సో ఆ వీడియోని అయితే ఆ లిరిక్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో చూడండి గాయస్, లిరిక్స్ కన్నా ముందు మనకు కావాల్సింది ఏంటంటే ఈ బీట్స్ కూడా కావాలి. సో బీట్స్ ఉంది కదా, సో బీట్స్ని అయితే ఫస్ట్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ బీట్స్ అనేది కొంచెం విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా పెట్టేసేయండి మీకు పర్ఫెక్ట్ ఉండే వరకు ఓకేనా గైస్. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీ ఈ విధంగా సైడ్కి స్లైడ్ చేస్తే కనుక ఇక్కడ మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి స్క్రీన్ అని కనిపిస్తుంది. సో స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి, మనకి స్క్రీన్ మీద అయితే యాడ్ అయిపోతుంది ఈ విధంగా ఓకేనా గైస్. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఇంకొకటి మనం యాడ్ చేయాలనుకున్నది లిరిక్స్ అనేవి యాడ్ చేయాలి ఇప్పుడు. సో లిరిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. నేను ఆల్రెడీ లిరిక్స్ అనేవి యాడ్ చేశాను, సో డౌన్లోడ్ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే అన్నీ మిక్సింగ్ అయిపోయినాయి ఇక్కడ ఓకే గైస్. సో వీడియో అయితే ఇదే పర్ఫెక్ట్ వీడియో అనమాట. సో చూడండి, సో ఇప్పుడు నేను దీన్ని కూడా సేమ్ అలానే చేస్తాను. సో ఈ విధంగా ఏం చేస్తానంటే ఈ విధంగా జూమ్ చేసేసుకొని మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని టిక్ మార్క్ మీద ఇస్తున్నాను గైస్. సో చూడండి ఇప్పుడు మనకి ఏంటంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం, దీన్ని ఇక్కడ యాడ్ చేద్దాం ఓకేనా గైస్. సో ఇప్పుడైతే ఒకసారి వీడియో అయితే ప్లే చేసి అయితే చూపిస్తా చూడండి ఎలా వచ్చిందో. సో నేను వీడియో అయితే మీకు సాంగ్ అయితే కొంచెమే ఇస్తాను. మనకేంటంటే మొత్తం సాంగ్ ప్లే చేస్తే కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. అలా పడితే మనకి చాలా ప్రాబ్లం వస్తుంది అనమాట ఛానల్కి. సో అందుకోసం నేను కొంచెం అయితే ప్లే చేసి చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ మనకి వేరే వీడియో కూడా ప్లే అవుతుంది సాంగ్, సో దాన్ని ఆఫ్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. సో ఈ సౌండ్ అయితే తగ్గిస్తున్నాను ఓకేనా గైస్. సో నేను వాల్యూమ్స్ అన్నీ నేను ఈ విధంగా తగ్గిస్తున్నాను గైస్. సో చూడండి గాయస్, మీకైతే ఆ సాంగ్ అయితే పెట్టడం లేదు. సో నేను ఎందుకంటే మనకు కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది కాబట్టి సో ఇలా అయితే ప్లేస్ అయితే చూపిస్తాను చూడండి సరే ఎలా వచ్చింది. గాయస్ చూశారు కదా, సో మనం ఎలా ఎన్ని పిక్స్ కావాలంటే అన్ని పిక్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను మీకు వీడియో అయితే అర్థమైందని అయితే అనుకుంటున్నాను గాయస్. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి గాయస్, నేను వాటికి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే మీకు దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలంటే పైన మీకు యారో మార్క్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆ వీడియో అంతా సేవ్ అయిపోతుంది కాబట్టి సో వీడియో అయితే మొత్తం అర్థమైంది అయితే అనుకుంటున్నాను మీకు ఓకేనా గాయస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్.